మహానాడులో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తం అటు అనంతపురమే కాకుండా చిత్తూరు జిల్లాకు కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఎంతోమంది చెప్పినట్టు కార్యకర్తలు ఎంతోమంది హత్యకు గురయ్యారు. ఎంతోమంది మరి వాళ్ళ ఆస్తులను కూడా అమ్ముకొని, ఉన్న ఇల్లు పొలాలు అన్ని కూడా అమ్ముకొని ఈ పార్టీ కోసం మొదటి నుంచి వాళ్ళ యొక్క పార్టీ కోసం వాళ్ళ సర్వం ధారపోశారు. మీ అందరికీ ఈ సభాముఖంగా నా తల వంచి మీ అందరికీ శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. తెలుగుదేశాన్ని పార్టీకి ఉన్న ఎస్ఎట్ చంద్రబాబు నాయుడు గారైతే, బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారైతే తెలుగుదేశానికి ఆయుధ పట్టు కార్యకర్తలు, తెలుగుదేశానికి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు, ఇంతమంది కార్యకర్తలు మన దేశంలోనే ఏ పార్టీకి లేదని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ కానీ మొట్టమొదటి ధైర్యంతో ఏదైతే రామారావు గారు ఈనాడు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం, ఆయనకి గుర్తుగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదటి నుంచి కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏ అంకిత భావంతో పార్టీకి మీరందరూ సేవలు అందిస్తున్నారో మీ అందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నానాడు నాన్నగారు ఒక నిర్వచనం ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని. కళ కోసం కాదు, సమాజ సేవ కోసం అని. కళ్ళు మూసుకుని కలేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని లేపేది, మేల్కొల్పేది కళ. అలాగే ఈ ఎన్నికల్లో నేను కూడా ప్రత్యక్షంగా ఇక్కడి నుంచి హిందూపురం నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం, నన్ను గెలిపించిన హిందూపురం ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, నేను కేవలం ఒక హిందూపురానికే పరిమితం కాదు, మొత్తం అనంతపురం జిల్లాకి అలాగే మొత్తం రాష్ట్రానికి కూడా నా బరువు బాధ్యతలు నాకున్నాయి. తప్పకుండా ఒక కళాకారుడిగా అయితేనేమి, మన చిత్రం విడుదల ఎలక్షన్ ఎన్నికలకు ముందు లెజెండ్ సినిమా విడుదలైంది. అది ఒక ప్రణాళికతోనే చేయడం జరిగింది. సినిమా ఉపయోగపడాలి, మన పార్టీకి ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఆనాడు ఆ సినిమా చేయడం జరిగింది. అలాగే నిద్రపోతున్న అస్తవ్యస్త ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తలందరికీ మా ఎన్నికలకు ముందు ఒక మొదటి శంకరావం పూరించింది ఆ సినిమాని. మీ సభాముఖంగా మీ అంతా తెలియజేసుకుంటున్నాను. ఆ సినిమాని ఆదరించినందుకు సరే, సినిమాని పక్కన పెడితే ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నెరవేరుస్తూ అటు నా నియోజకవర్గానికి అయితేనేమి, అటు నా జిల్లాకి అయితేనేమి, ఇటు ఆంధ్ర రాష్ట్రానికి అయితేనేమి, అటు తెలంగాణ రాష్ట్రానికి అయితేనేమి ఏ విధంగా నేను నా సేవలు అందించగలుగుతానో, నా సేవలు అందిస్తూ ఏ మార్గం అయితే అని మనకి చూపించారో రామారావు గారు, ఏ అంకిత భావం ఆయనలో ఉన్నవి మనం అవలంబించవలసినవి ఉన్నాయి. కేవలం ఒక మనిషి గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, మనం ఆచరించాలి ఆ వ్యక్తిని, ఆయన పద్ధతుల్ని. ఆయనలో మనం చూసింది ప్రత్యేకంగా అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదల. ఏది సాధించాలన్నా మరి అటు చలనచిత్ర రంగంలో అయితేనేమి, ఇటు రాజకీయ రంగంలో అయితేనేమి ఆయన ఎప్పుడు నిర్దేశించేవారు ఈ రెండు రంగాల్ని. అలాగే మనమంతా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఇట్లా జరుపుకుంటున్నందుకు, అలాగే కార్యకర్తలందరూ జరుపుకుని అదే ఉత్సాహంతో మరల జరుపుకునే మహానాడు వరకు ఏదైతే ఆయన స్ఫూర్తిని పొందుతున్నారో ఇక్కడ, అదే స్ఫూర్తితో వెళ్ళి మరుసటి మహానాడులో మనమంతా ఇదే ఉత్సాహంతో మనం కలుసుకుందాం. మరి ఎన్నో తీర్మానాలు ఉన్నాయి, మొత్తం 25 తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. నిన్న కొన్ని, ఈ రోజు కొన్ని తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. అటు అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి కూడా న్యాయం చేయడానికి. సో ఇవన్నీ మీరు రావడం, మరి ఆయన కార్యకర్తలకు కూడా అవకాశం ఉండడం జరుగుతుంది, తీర్మానాల మీద కూడా ప్రసంగించడానికి, మీ యొక్క అభిప్రాయాల్ని తెలియజేయడానికి. సో మీరంతా కూడా ఏవేదైతే మీ అమూల్యమైన సలహాలు ఉన్నాయో మీరు పార్టీకి ఇచ్చి పార్టీని నడిపించాలి. ఎలాగా మీరు నడిపిస్తూ ఉన్నారో అలాగే పార్టీని నడిపించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ అవకాశాన్ని ఈ రోజు నాకు ఇచ్చినందుకు
పార్టీ అధ్యక్షులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్.